నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్యాస్ సిలిండర్ల రాయితీకి ఇకపై ప్రతి ఏటా ఈ కేవైసీ చేయించాల్సిందే ఉత్తర్వులను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. తణుకు నియోజకవర్గంలో 54 కోట్ల రూపాయలతో గోదావరి త్రాగునీటి సరఫరాకు ఏర్పాట్లు సిద్ధం. దువ్వలో భూమి పూజ చేసి ప్రకటించిన ఎమ్మెల్యే ఆరెమిల్లి. సుమతి శతకం పద్యాల పోటీల్లో ప్రతిభను కనబరిచిన తణుకు ప్రాంత జడ్పీ హైస్కూల్ విద్యార్థులు. 17 మందికి సొంత డబ్బుతో బహుమతులు అందించిన మానవతా సంస్థ మండల శాఖ అధ్యక్షురాలు శారదాదేవి. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ 21 అర్జీలను అందుకున్న నాయకులు. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్న కొవ్వూరులో వెల్లడించిన ఎమ్మెల్యే ముప్పిడి. నాచు, పీత, రంగు చేపల పెంపకంపై దృష్టి సారించే ఆదాయం పొందాలి. కాట్రేనకోన మండలంలో మత్స్యకారులకు, డ్వాక్రా మహిళలకు హితవు పలికిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఈ నెల 26న రాజోలు నియోజకవర్గంలో పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరించిన ఎమ్మెల్యే వరప్రసాద్. పి గన్నవరం తెలుగుదేశం నాయకులకు ప్రజా సమస్యలను విన్నవించుకున్న ప్రజలు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ. కార్తీక మాసం ముగింపు సందర్భంగా కిక్కిరిసిన కోనసీమ గోదావరి తీర ప్రాంతాలు. దీపాలను వదిలిన భక్తులు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా దోహదపడుతున్న ప్రజా దర్బార్ రావులపాలెంలో పేర్కొన్న కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ఈ నెల 23వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా జరగనున్న ద్వారకా తిరుమల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ప్రకటించిన ఆలయ కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణమూర్తి. గ్యాస్ సిలిండర్లు రాయితీ పొందాలి అంటే ఇకపై ఏటా ఈకేవైసీ చేయించాల్సిందే. ఇప్పటి వరకు ఒకసారి ఈకేవైసీ బయోమెట్రిక్ చేయించుకుంటే సరిపోయేది. తాజాగా వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ప్రతి సంవత్సరం నవీకరించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా ఏడాదికి 9 సిలిండర్లకు రాయితీ అందిస్తుంది. ఏడాది చివరిలో అప్డేట్ చేసుకుంటే రాయితీకి అర్హత వస్తుంది. హిందుస్థాన్ పెట్రోలియం, భారత పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీల గ్యాస్ వినియోగదారులు మార్చి 31లోగా ప్రతి ఏడాది ఈకేవైసీ చేయించుకోవాలి. దీనిపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో 45 ఏజెన్సీల పరిధిలో సుమారు 5.5 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దీనిలో సుమారు 1,70,000 వరకు ఉజ్వల పథకంలో గ్యాస్ పొందిన వారికి 315 రూపాయలు రాయితీ వస్తుంది. మిగతా వారికి సుమారు 10 రూపాయలలోపు రాయితీ అందుతుంది. ఇది ఎలా ఉండగా వినియోగదారులు సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఉచితంగా ఈకేవైసీ చేయించుకోవచ్చు. అలాగే సిలిండర్ డెలివరీ బాయ్ వద్ద ఉన్న యాప్ ద్వారా చేసుకోవచ్చు. తణుకు నియోజకవర్గ ప్రజలకు 54 కోట్ల రూపాయల వ్యయంతో గోదావరి జలాలను పూర్తి స్థాయిలో అందించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆరెమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ పథకానికి సంబంధించి దువ్వ గ్రామంలో శుక్రవారం భూమి పూజ చేసి ఆయన మాట్లాడారు. ఇందుకోసం ధవళేశ్వరం నుంచి పైప్ లైన్ల ద్వారా తాగునీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. నియోజకవర్గ పరిధిలోని తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో మొత్తం 48 గ్రామాలకు ఇంటింటికి తాగునీరు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం దువ్వ గ్రామంలోనే 43 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని రాధాకృష్ణ ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అలాగే మేజర్ పంచాయతీగా ఉన్న దువ్వ గ్రామాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టి సుందరమైన గ్రామంగా రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు. దీనికి గ్రామ ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంట పోదు ఇటు పక్కన బిల్డింగ్ అది వచ్చినప్పుడు మురికంతా కొట్టుకొచ్చి చెట్లకు వచ్చారు.
నియోజకవర్గంలో ధవళేశ్వరం నుంచి గోదావరి జలాలని తీసుకొచ్చి ఇంటింటికి శుద్ధి చేసినటువంటి మంచినీరు అందించేటటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల్లో 48 గ్రామాలకు పూర్తి స్థాయిలో ఇంటింటికి నీరు అందించే విధంగా 54 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని నిర్మించడం జరుగుతుంది. దీని ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్స్, 154 కిలోమీటర్ల పైప్ లైన్లు, అలాగే 2 క్లస్టర్స్ ద్వారా ఈ గ్రామానికి 3 మండలాలకి కూడా పైప్ లైన్లు నిర్మించుకోవడంతో ఇంటింటికి నీరు అందించే విధంగా కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించాం. అలాగే ఇక్కడ దువ్వ గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల నెంబర్ 3ని 43 లక్షల రూపాయలతో నిర్మాణం చేసి దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామాన్ని భారత్ కార్యక్రమంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్గా మిగిలిన గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా శానిటేషన్ సిబ్బంది ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామాన్ని పూర్తి స్థాయిలో పరిశుభ్రం చేసే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానిలో భాగంగా ఈరోజు దువ్వ గ్రామంలో దాదాపు 50 మంది శానిటేషన్ వర్కర్స్తో ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా ఈ క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తద్వారా ఈ గ్రామాన్ని ఒక స్వచ్ఛ గ్రామంగా చేయాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తుంది. అదేవిధంగా 17 నెలల తెలుగుదేశం కూటమి, జనసేన, బీజేపీ కూటమి పరిపాలనలో ఈ నియోజకవర్గంలో దాదాపు 1650 కోట్ల రూపాయలతో అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా చేయడం జరిగింది. R&B రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ నిధులు తీసుకొచ్చి వాటిని కూడా త్వరలోనే కూడా కొన్ని పనులు కూడా ప్రారంభించుకోబోతున్నాం. ముఖ్యంగా పాఠశాలల అభివృద్ధికి ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు నాయకత్వంలో ఈరోజు అనేక సంస్కరణల ద్వారా విద్యా వ్యవస్థను పటిష్టం చేసే విధంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా కూడా ముందుకు వెళ్తాం. రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేసి ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి అభివృద్ధిని చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఇలా ఉండగా సత్యసాయి శత జయంతి సందర్భంగా తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా సమితి నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. అందరినీ ప్రేమించమని చెబుతూ ప్రవచనాలు ఇచ్చిన సత్యసాయి అందిస్తున్న సేవలు సమాజ అభివృద్ధికి దోహదపడ్డాయన్నారు. అనంతరం బాలింతలకు దుప్పట్లు, పళ్ళు, బ్రెడ్ అందజేయగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ కె సాయి కిరణ్, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండేటి శివ, తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు వంటెద్దు రాజా, ప్రచార కమిటీ అధ్యక్షులు తాతపూడి మారుతీరావు, సమితి కన్వీనర్ టి కోటేశ్వరరావు, సభ్యులు వారణాసి ఉదయభాస్కరరావు, అరవ శ్రీనివాస్, ఓరుగంటి అబ్బురావు, ఒబిలిశెట్టి ప్రసాద్, టి నాగమణి, వారణాసి లలిత, జీడిగుంట శర్వాణిలు పాల్గొన్నారు.
ఆరోగ్యపరంగా ఆపదలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు, ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా ఉండడమే కాకుండా వివిధ సామాజిక విషయాలపై కూడా అవగాహన కలిగిస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తణుకు పట్టణ పరిధిలోని పైడిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండలానికి చెందిన 7 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సుమతి శతకంలోని పద్యాలపై పోటీలను నిర్వహించి ప్రోత్సహించారు. ఈ మేరకు ప్రథమ, ద్వితీయ స్థానం సాధించిన 17 మంది విద్యార్థులకు సంస్థ మండల శాఖ చైర్పర్సన్ కటారి శారదాదేవి ఆర్థిక సహకారంతో బహుమతులను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవతా సంస్థ అందిస్తున్న సేవలను వివరించారు. మానవతా విలువలు మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన వరము. అది రాను రాను మనకి తగ్గిపోతూ వస్తుంది. అది ఇప్పుడు మళ్ళీ అనేక సేవా సంస్థల ద్వారా, అందులో మన మానవతా సంస్థల ద్వారా కూడా బాగా విలువల్ని పిల్లల్లో పెంపొందించాలని మన ఈ మానవతా సంస్థ ఎన్నో కార్యక్రమాలను చేపడుతుంది. అందులో భాగంగా కెరీర్ గైడెన్స్ అనే కార్యక్రమంలో పిల్లల్ని ఎంతో ఉత్తేజపరచాలని, వాళ్ళు మానవతా విలువలని బాగా ఆకట్టుకోవాలని ఈ కార్యక్రమాలను చేపడుతుంది. మీరు ఎంతో విలువైన మానవతా విలువల్ని మీరు గ్రహించి అందులో కొంచెమైనా మీరు పాల్గొన్నా కూడా మీకు ఎంతో చదువులోనూ అటు అభివృద్ధిలోనూ కూడా మీకు ఎంతో అభివృద్ధి అవుతారు. తల్లిదండ్రులను గౌరవించడం, ఉపాధ్యాయులను గౌరవించడం, ఇవన్నీ మినిమం మన క్రమశిక్షణలో ఉన్నటువంటి అంశాలు. అందుకని మీరు ఈ మినిమం ఈ అంశాలు నేర్చుకుంటే చాలు, మీరు ఉన్నతంగా ఎదగడానికి ఇదొక దారి మనకి. అందుచేత మీరు అందరూ కూడా మంచి విలువలను పాటిస్తూ బాగా చదువుకోవాలని, బాగా ఆడుకోవాలని కోరుకుంటున్నాను. ప్రధాన ఉపాధ్యాయులు ఎం ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి, జిల్లా అధ్యక్షులు కొండెపు వెంకట సూర్యనారాయణ, జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, జిల్లా కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, కెరీర్ గైడెన్స్ జిల్లా కమిటీ డైరెక్టర్ ఆనాల ఆదినారాయణ, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సభ్యులు డాక్టర్ దాట్ల సత్యనారాయణ రాజు, పాతూరి శివనారాయణ, కసిరెడ్డి మణిదీప్, నిడదవోలు సత్యరాజులు పాల్గొన్నారు. తణుకు పురపాలక సంఘానికి చెందిన 30 వార్డు పరిధిలో ఉన్న మంచినీటి సరఫరా అందించే 1000 KL రిజర్వాయర్కు మరమ్మతులు చేపట్టిన కారణంగా ఈ నెల 22వ తేదీ సాయంత్రం, 23వ తేదీ ఉదయం 1, 17, 23, 24, 25, 26, 28, 29, 30, 31 వార్డుల్లో మంచినీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు. కళాశాలలో పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాలయాల్లో ఉండే చరిత్ర, ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం ద్వారా విజ్ఞానవంతులు కాగలరని తణుకు SKSD డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి విద్యార్థులకు బోధించారు. ఈ కళాశాలలో వారం రోజుల పాటు నిర్వహించిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను శుక్రవారం ముగించిన సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎంతో విలువైన మానవ జీవితాన్ని ఆనందంగా కొనసాగించేందుకు విద్యార్థి దశలోనే మానవ విలువలను తెలుసుకుని ఆచరించాలని ఆమె సూచించారు. వీటికి గ్రంథాలయాలు దోహదపడతాయని ఆమె చెప్పారు. ఇంకా ఈ సభలో గ్రంథాలయ అధికారిని బి ప్రసన్నకుమారి, ఉప గ్రంథాలయ అధికారిని డి స్రవంతి, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వరుసగా రెండో రోజు శుక్రవారం ప్రజా దర్బార్ జరిగింది. దీనికి 21 అర్జీలు వచ్చాయి. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, హౌసింగ్ లోన్స్ తదితర అంశాలకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి.
ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన ఇన్ఛార్జి వలవల బాబ్జీ మాట్లాడుతూ సంబంధిత అధికారులకు వీటిని పంపించి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, మరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చిన అప్లికేషన్లు తీసుకుని ఆయా సంబంధిత ఆఫీసర్లతో మాట్లాడి వాళ్ళకి ఈ అప్లికేషన్లు ఫార్వర్డ్ చేసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళీమోహన్, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి ఇంకా పలువురు నాయకులు ఉన్నారు. ఆ యువకుడికి 2 కాళ్ళు లేవు, మాట కూడా సరిగా రాదు. అటువంటి దివ్యాంగుడు సహాయకుల సహకారంతో శుక్రవారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అతని పేరు చిట్టిమణి నరసింహరాజు. రూరల్ మండలం ఆరుళ్ల స్వగ్రామం. నెలకు 15,000 రూపాయలు రావాల్సిన పెన్షన్ అర్హత లేదని రావడం లేదు. సదరం సర్టిఫికెట్లో 85% మించి వైకల్యం ఉన్నట్లు నిర్ధారించినట్లయితే ఆ మొత్తానికి అర్హులు, కానీ అది లేకపోవడంతో పింఛన్ రావడం లేదు. దీంతో ఎమ్మెల్యేను ఆశ్రయించడంతో ఆ దివ్యాంగుడి పరిస్థితిని చూసి ఆయన చలించిపోయారు. వెంటనే తన పక్కన కుర్చీలో కూర్చోబెట్టించుకుని అక్కున చేర్చుకున్నారు. తక్షణమే స్పందించి DCHS డాక్టర్ పగడాల సూర్యనారాయణకు ఫోన్ చేసి మాట్లాడారు. కళ్ళతో చూస్తుంటే తెలుస్తుంది ఇతని వైకల్యం, అలాంటిది తక్కువ చూపించడమేంటని ప్రశ్నించారు. వెంటనే డాక్టర్ల సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తనదైన సహజ ధోరణిలో ఆ బాధితుడికి భరోసా ఇచ్చారు. పెంటపాడు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లా బాబీ పరిస్థితిని వివరించారు. మాటలు రాని ఆ దివ్యాంగుడు ఎమ్మెల్యేతో తన బాధ చెప్పుకోవడానికి పరితపించిన తీరు అందరి హృదయాలను ద్రవింపజేసింది. నేను చేస్తాను రా బాబు, నువ్వు కంగారు పడు. లేదు లేదు నేను చేస్తాను. నేను ఎవరే DCHO సార్ మాట్లాడు. లేదు కదా, ఇప్పుడు స్లాట్ ఇప్పుడు ఓపెన్ అయింది. ఇప్పుడే ఓపెన్ అయిందిరా బాబు. మీకు అసలు గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఉంటాయి, మనం చెప్తే చేసేందుకు లేదు. ఇప్పుడు దాని ప్రకారం చేద్దాం. నువ్వు కంగారు, నువ్వు ఎమ్మెల్యే గారి మనిషి కదా, 10 ఓళ్ళు నీకు అవ్వలేదని అంటున్నారంటే నేను ఇప్పిస్తాను, తీసుకెళ్ళి. గుడ్ మార్నింగ్ సూర్యనారాయణ గారు. ఇప్పుడు ఈ యాక్చువల్గా రియల్గా 90% ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళందరూ వాళ్ళకి 70-60 అలా రాస్తున్నారు. ఇప్పుడు అది యాక్చువల్ ఇప్పుడు మన పాత వాళ్ళకి ఇదివరకు ఏమో లేని వాళ్ళు కూడా 15,000 ఇస్తున్నారు. ఇప్పుడు రియల్గా జెన్యూన్గా ఉన్నవాళ్ళు, ఒక మనిషి హెల్ప్ ఉన్న వాళ్ళు కూడా 70%, 60% ఇస్తున్నారు. కొంచెం ఒకసారి మీటింగ్ అరేంజ్ చేస్తే మాట్లాడదాం ఒకసారి. మీరు ప్రకటన